అంగన్వాడీ దీక్షలు రోజు రోజుకు వినూత్నంగా వారి నిరసనని వారు ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. దానిలో భాగంగా వారు భీమడోలులో రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద క్రిస్మస్ రోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి తమ నిరసన తెలిపారు. గత 14 రోజుల నుండి సమ్మె చేస్తున్నా తమపై ఎటువంటి ఆమోదం కల్పించడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ వాపోతున్నారు. ఇకనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంకు విన్నవించుకున్నారు. భీమడోలు సాయిబాబా గుడి వద్ద రిలే నిరాహార దీక్షలు క్రిస్మస్ రోజు కూడా వారి దీక్షలో యథావిధిగా పాల్గొన్నారు. మండలం భీమడోలు ప్రాజెక్టు నుండి నా పేరు స్వర్ణకుమారి. నేను ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మేము 12వ తారీఖు నుండి ఇవాళ 14 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము. సమ్మె చేస్తున్న గౌరవనీయులైన సీఎం గారు ఇప్పటి వరకు కూడా మా సమస్యలని పరిష్కరించాలని కోరుకుంటున్నాము. సమస్యలు పరిష్కరించి దీనికి సానుకూలంగా వస్తారని ఇవాళ 25వ తారీఖు వరకు క్రిస్మస్ సందర్భంగా చూసాము. పండగ కూడా మేము ఈ శిబిరంలోనే జరుపుకునేలా చేశారు. ఇవాళైనా ఏదైనా మమ్మల్ని చర్చలో పిలిపించి మా నాయకులతో మాట్లాడతారని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధలను చూడండి సార్, బాధలు చూసి మేమేమైతే న్యాయమైన డిమాండ్లను అడుగుతున్నామో ఆ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని, ఆ న్యాయం మేము అడగనట్లు మేము 62 సంవత్సరాలు ఇమ్మని మిమ్మల్ని అడగట్లేదు సార్. మాకు న్యాయంగా మాకు జీతాలు పెంచమని, గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్న ఈ 2 సమస్యలని మీ దృష్టిలోకి మరి మంత్రులు తీసుకొచ్చే ఉంటారనుకుంటున్నాము. మంత్రులు తీసుకురాకపోయినా మీరు ఏదో టీవీ చూసే ఉంటారు. ఆ టీవీల్లో మేము పడే బాధలు వేదనలు ఏ విధంగా మేము మీకు విన్నవించుకుంటున్నామో అడుక్కు తింటున్నాము. ఇవాళకి 14 రోజుల నుండి మా సమస్యల్ని పరిష్కరించి మాకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము తెలియజేసుకుంటున్నాము. మా సమ్మెని 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ 3వ రోజు రిలే నిరాహార దీక్ష సందర్భంగా ముగింపు సందర్భంగా మేము న్యాయం చేస్తారని చూస్తున్నాము. ఇప్పటికీ సమాధానం రాలేదు. ఇంకా మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేసి మీరు మాకు మా న్యాయమైన సమస్యల్ని పరిష్కరించకపోతే ఇంకా ఉధృతం చేస్తామని సీఎం జగన్ గారండి మీకు ఈ సమ్మె సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. పరిష్కరించాలి మా సమస్యలను.